ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్ళక ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడగదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మీ యొక్క జీవితాన్ని ఆయనకి అప్పగించారు? అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. మీ యొక్క జీవితం మొత్తాన్ని ఎంతమంది ఆయనకి అప్పగించారు? ఓకేనా? మీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఏమవుతుందని మీకు తెలుసా? చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు జీవిస్తారు. ఈ లోకంలో వాళ్ళ ఇష్టంగా వాళ్ళు జీవిస్తారు. మంచిగా నమ్ముకుంటారు, ఓకేనా, ఒకరిని నమ్ముకుంటారు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు, జీవిస్తారు. కానీ మన నమ్మకాన్ని, మన జీవితాన్ని మొత్తము ఆయన చేతులు అప్పగిస్తే ఏమవుతుంది తెలుసా? మీ యొక్క జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను ఏం చేస్తాను అనేది ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను జాగ్రత్తగా వినండి. Psalms 32:8. Psalms 32 chapter verses 8. వినండి, జాగ్రత్తగా వినండి. The Lord says, I will teach you and guide you in the way you should live. I will watch over you and be your guide. మరి చదువుతాను. The Lord says, I will teach you and guide you in the way you should live. I will watch over you and be your guide. చూసారా? ఆయన ఏమంటాడంటే, నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే, మొదటిది నేను నీకు నేర్పిస్తాను. ఓకేనా? నేను నీకు నేర్పిస్తాను. రెండోది, నువ్వు ఏ దారి వెళ్ళాలి అనేది నేను నీకు గైడ్ చేస్తాను. ఓకేనా? తప్పు దారి వెళ్ళకుండా మంచి దారి నీకు ఏం చేస్తాను, నేను నీకు గైడ్ చేస్తాను. మూడోది, ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను. ఓకేనా? నువ్వు ఎటు దారి తప్పి వెళ్ళిపోయినా కానీ అక్కడి నుంచి నేను విడుదల చేసి మంచి దారి నడిపించేటట్టు ఎప్పుడు నేనేం చేస్తాను, నేను చూస్తూనే ఉంటాను. ఎందుకంటే యవనస్తులు ఏం చేస్తారంటే, చాలా మంది తప్పు దారిలో వెళ్ళిపోతారు. ముఖ్యంగా యవనస్తులు తప్పు దారిలో వెళ్ళిపోతారు. వాళ్ళకి మంచి చెప్పేటోళ్ళు లేదు. ఓకేనా? మంచిగా వాళ్ళకి మంచి దారి చెప్పేటోళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఫ్రెండ్స్ మాట వినుకుంటా, లోక ప్రకారం వాళ్ళు ఉండి లోక ప్రకారం జీవించుకుంటా తప్పు దారిలో వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. అందుకే నీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు, మిమ్మల్ని మొత్తం మీ జీవితం మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఓకేనా? ఇంకోటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ద్వారా ఆయన ఒక చిత్తం ఉంది. ఓకేనా? మీ ద్వారా ఆయన ఒక చిత్తం ఉంది. అది నెరవేరాలంటే మీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. మీ యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించాలనుకోండి, మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది.